చూడండి, యోసేపు ఒక మంచి మాట అంటాడు. ఈ ఇంత ఘోరమైన పాపమును అన్న పదం చూడండి ఒకసారి. 39వ అధ్యాయం, నీవు అతని భార్యవైనందున అప్పగింపకై ఉండలేదు కాబట్టి నేను ఎట్లు అదిగదిగదిగో ఘోరమైన. ఆవిడకి ఎలా కనబడుతుంది ఈ పాపం? చాలా అందంగా ఉన్నావు, గ్లామర్ బాయ్, పైనుంచి కిందాకి ఏ లోపం లేదు, మా ఆయన కంటే నువ్వే బాగున్నావు, నీతో మాట అమ్మగారండి అలాంటి మాటలు మాట్లాడకుండా పక్క వెళ్ళిపోడట మనోడు. అత్తమాలు 10 మంది చుట్టూ ఉన్నారట. దొరుకుతలేదు. ఒకరోజు అర్థమంతరంగా దొరికేయడం వాడు. దొరికేస్తే వెళ్ళి తమ కామ కోరిక ఐ లవ్ యూ అని చెప్పలే, ఐ లవ్ అని చెప్పింది అక్కడ. నేను ప్రేమిస్తున్నాను మాట అందా. ఎంత భయంకరం! నాతో శయనించు, హ్యావ్ సెక్స్ విత్ మీ, నాతో విభిచరించు అని చెబితే, అమ్మగారండి ఇంత గొప్ప అవకాశం పెళ్ళిగా నాకు ఇచ్చారా, ఆలోచించిన ఆశాభంగం. ఈ ఇంట్లో పని మనిషిగా ఉన్నానండి, ఈ పని మనిషిగా ఉన్న ఇంట్లోనే అమ్మగారిని సెట్ చేసేసుకుంటే నాకు జీతం పడిపోతుంది, టైంకి భోజనం చేయొచ్చు. వావ్, అమ్మగారి దేశాన్ని, అమ్మగారి రాజ్యాన్ని ఏలుబడి చేసేద్దాం అనుకున్నాడా? అనుకోకుండా పాపమును ఎలా చూశాడు? దుష్కార్యముగా చూచాడు. పాపము నీకు ఎప్పుడు ఎలా కనబడాలి చెప్పనా? ఘోరమైన దుష్కార్యముగా కనబడాలి. అబద్ధం చిచ్చి అని కనిపించాలి. పాపం మనకి తప్పుగా కనబడాలి. పాపం మంచిగా కనబడుతుందా? ఇంటికి వెళ్ళగానే సినిమాలు చూసుకుంటూ తిరుగుతున్నాం, మంచిగా కనబడుతుందే. స్కూల్లో ఒక బాయ్ ఫ్రెండ్ అని, కాలేజీలో ఒక బాయ్ ఫ్రెండ్ అని, మంత్రుల్లో ఇంకో బాయ్ ఫ్రెండ్ అని పెట్టుకుని హ్యాపీగా 10 మందితో చాటింగులు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నావు, మంచిగా ఉందనుకుంటున్నావు కదా. దేవునికి వాక్యం చెప్తుంది పాపం మనకి ఎలా కనబడాలి చెప్పనా? చెడుగా కనిపించాలి. ఎప్పుడు మాట చెప్తాను ఆడపిల్లలకి, 10 మందిలో ఉన్నప్పుడు ఒక అబ్బాయికి చూసి అలాగ చిన్న నవ్వనుకోండి, ఆ అబ్బాయి అనుకుంటాడంటే ఈ అమ్మాయి ఇంత మందిలో ఉండగా నా వైపు చూస్తుంది, ఏదో నా మీద అబ్బాయికి ఉంది అనుకుంటాను, ఏదో నా మీద అమ్మాయికి ఉంది అందుకే మన చూపు ఎప్పుడు కూడా వాక్యం మీదైనా ఉండాలి, నేల మీదైనా ఉండాలి. పైకి ఉండకూడదు, ఆడంక ఈడంక చూడకూడదు. అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానమైన పెద్దలు. నువ్వు కనబడ్డలు అందరంగా బండెక్కేసి ప్రతి ఒక్కరి మీద చేతులు వేసేసి, ప్రతి ఒక్కరు ఫేస్బుక్ రికార్డుని యాక్సెప్ట్ చేసేసి, ప్రతి ఒక్కరితో చాటింగ్ చేసేసి, ప్రతి ఒక్కరికి నెంబర్ ఇచ్చేసి, అర్థమంతరంగా జీవించేసి, పరిశుద్ధ వివాహంలో నేను ఈనేసేసుకుంటానంటే సిగ్గెట్లదా జీవితానికి? దేవుడు ఎంతన్నా పెట్టాడు, సిగ్గేమన్నా దేవుడు అని పెట్టాడా? పాపము మనకి చెడుగా కనిపించాలి. ఒరే, ఆ పిల్లనికి ఐ లవ్ చెప్పినా, నువ్వు ఆ పిల్లకి ఐ లవ్ చెప్పినా, ఆ పాపము నీకు చెడుగా కనిపించాలి. అంతేగాని సినిమా హీరోయిన్ భలే ఉందా అనుకున్నావు అనుకో, జాగ్రత్త నాయనా, ఆ పాపము నీకు మంచిగా కనబడుతున్న రోజునే మనం చనిపోతాం.